దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ ఒక సిద్ధాంతమని అది ఎప్పటికీ నశించదన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. తమ పోరాటం అధికారం కోసం కాదు, దేశం కోసమన్నారు. కాంగ్రెస్ పోరాడకపోతే రాజ్యాంగాన్ని ఎవరు పరిరక్షిస్తారని ప్రశ్నించారు ఖర్గే. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే పార్టీ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. कांग्रेस का सौभाग्य रहा कि देश की सभी प्रमुख हस्तियां कांग्रेस से जुड़ी रही है. राष्ट्रपिता महात्मा गांधी जी के नेतृत्व में कांग्रेस के झंडे तले किसानों, मजदूरों, महिलाओं और गरीब तबकों के लोग जुड़े हुए थे और लड़ते रहे. హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ద్వారా మహాత్మా గాంధీ ఆశయాలకు మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆయన విమర్శించారు. ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి యొక్క ఆకాంక్ష అనంతపూర్లో పర్యటిస్తూ ఇళ్లకన్ని తాళాలు చూసి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వలసపోతా ఉన్నారు, వీరికి కావలసిన కార్యక్రమాలు ఏంటంటే సోనియా గాంధీ గారి యొక్క మదిలోంచి పుట్టినటువంటి కార్యక్రమం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దాని ద్వారా కనీసం 100 రోజులు బీదవారికి పని కల్పించే కార్యక్రమం తీసుకొస్తే ఇలా మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని సమూలంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దేశంలో సంపన్నులు పెంచాలన్న ఒక ద్రోణ సంకల్పంతో మోడీ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు తరుణంలో ఈ దేశంలోని ప్రతి పౌరుడు మేలుకొనాల్సిన అవసరం ఉన్నది. విజయవాడ ఏపీసీసీ కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషనర్ మురుగన్ మునిరత్నం. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఆవిర్భావ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు.